మీ పనే మీ గుర్తింపు. ఒకసారి ఒక అబ్బాయి ఒక టెలిఫోన్ బూత్కి వెళ్ళి ఒక నంబర్ డైల్ చేశాడు. టెలిఫోన్ బూత్ ఓనర్ ఆ అబ్బాయిని బయట నుండి చూస్తున్నాడు. ఆ అబ్బాయి తన పని పట్ల చాలా ప్యాషనెట్గా ఉంటాడు. సో ఆ అబ్బాయి పని అడగడానికి ఒక నంబర్కి డైల్ చేశాడు. అతను ఆ నంబర్ డైల్ చేసిన వెంటనే అవతల ఒక లేడీ ఫోన్ తీసింది. ఆ అబ్బాయి మీ ల్యాండ్ కట్ చేయడానికి మీరు నాకు జాబ్ ఇవ్వగలరా అని అడుగుతాడు. ల్యాండ్ అంటే ఇంటి బయట ఒక పెద్ద గార్డెన్ ఉంటుంది కదా, దాన్నే ల్యాండ్ అంటారు. ఆ లేడీ జాబ్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది అండ్ ఆల్రెడీ తన దగ్గర ఒక అబ్బాయి పనిచేస్తున్నాడని చెప్తుంది. ఇది విన్న తర్వాత అతను నేను చాలా బాగా ల్యాండ్ కట్ చేస్తాను, దానిలో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తాడు. ఆ లేడీ మళ్ళీ నిరాకరిస్తుంది. తన దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, తను తన పని పట్ల ప్యాషనెట్ అని చెప్తుంది. అప్పుడు ఆ అబ్బాయి నాకు ఒక నెల జీతం కూడా ఇవ్వకండి అని అంటాడు. ఆ లేడీ వద్దు అంటుంది. అయితే అక్కడ కూర్చున్న టెలిఫోన్ బూత్ ఓనర్ ఇదంతా వింటున్నాడు. ఆ అబ్బాయి తన పని పట్ల ఎంత ప్యాషన్గా ఉన్నాడో తెలుసుకుంటాడు. అప్పుడు ఆ అబ్బాయి ఆమెతో నేను ల్యాండ్ కటింగ్తో పాటు మీ ఇంటి పనులు కూడా చేసి పెడతా అంటాడు. ఆ లేడీ నో థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఆ అబ్బాయి టెలిఫోన్ బూత్ నుండి బయటికి వస్తాడు. అప్పుడు టెలిఫోన్ బూత్ ఓనర్ అతన్ని ఆపి నేను చూశాను నువ్వు నీ పని పట్ల ప్యాషనెట్ అని, నేను నీకు జాబ్ ఇస్తాను, ఆమె కంటే ఎక్కువ జీతం కూడా ఇస్తా అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి నో థ్యాంక్స్ అంటాడు. అప్పుడు టెలిఫోన్ బూత్ ఓనర్ నువ్వు ఫోన్లో ఆమె దగ్గర జాబ్ అడిగావు కదా, ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నావు అని అంటాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్తాడో మీరు జాగ్రత్తగా వినండి. ఆ లేడీ ఆల్రెడీ నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు అంటుంది కదా, అది నేనే. నేను నా పర్ఫార్మెన్స్ని చెక్ చేసుకోవడానికి వచ్చాను. నా పని పట్ల ఇతరులు సంతృప్తి చెందారా లేదా అని నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. ఆమె నన్ను నిరాకరించి నా పని విలువ ఇంకా పెంచిందని అంటాడు. గాయ్స్, మీరు కూడా ఇలానే ఉండాలి. మీ పనిలో మీరు ప్యాషనెట్ అవ్వాలి. ఎందుకంటే ప్రపంచం వాళ్ళని వదిలిపెట్టుకోదు. ప్రపంచం ఎదుట ఎన్ని ఆప్షన్స్ ఉన్నా వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టుకోరు. దానికోసం మీరు మీ మేరకు మీ పని పట్ల ప్యాషనెట్గా ఉండాలి, అంతే. మీరు మీ పనిలో ఎక్స్పర్ట్ అవ్వండి. అది ఎంతలా అంటే ఆ పని చేయాలన్నా చేయించాలన్నా వాళ్ళు మీ దగ్గరికే రావాలి. ఎందుకంటే మీరే ఆ పనిని అద్భుతంగా చేయగలరు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని నమ్ముతున్నా. మీలాగే ఇంకొకరు మోటివేట్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.